కెమెరాలు తీరి మీడియా మేము మీడియాకి ఏముంటుందండి? ఎందుకు అడుగుకుంటారు? నువ్వు ఆగు పాషా. టోల్ ప్లాజా దగ్గర నిలబడి ఎప్పుడు వస్తుందో నా కారణం వెయిట్ చేస్తున్నారంటే ఏం దుర్మార్గం ఇది? మేము వెళ్తాం సార్, మమ్మల్ని వదిలేయండి. మేము ప్రజల కోసం వెళ్తున్నాం సార్. ఒక్క నిమిషం కాదు, 1900 పేద ప్రజల కోసం వెళ్తున్నాం. కూలీలు ఉన్నారా? కూలీలు లేబర్ పని చేసుకునే వాళ్ళ భూములు. పోనీయండి సార్ మమ్మల్ని, దయచేసి. ఏ రకంగా ఏమవుతుంది హైవే ఏమన్నా మీద మొత్తం ఎట్లా ఆపుకుంటారు? మీరు పక్క జరగండి సార్, ఫస్ట్ పక్క జరగండి సార్. ఫస్ట్ ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేస్తారు? ఏం ఇన్ఫర్మేషన్? అవును, విజయవాడ వినండి, ఇది ఒకటే ఓన్లీ ఖమ్మం ఇది. విజయవాడ వెళ్ళదా? ఖమ్మంలో అడుక్కోండి. మీరు ఇక్కడ అడుక్కునేది, మీరు ఇక్కడ అడుక్కునేది, మీరు ఇక్కడ అడుక్కునేదండి, మీరు ఇక్కడ అడుక్కునేదండి. దేనికోసం అడుకోలేము. పక్క జరగండి. చెక్ చేసుకొని ఏం చెక్ చేస్తున్నాం? చెక్ చేయాలని సార్, చెక్ చేయండి. రీజన్ ఏంటో చెప్పండి. రీజన్ చెప్పండి. చెక్ చేయండి. ఏ స్టేషన్ సార్? ఏ స్టేషన్? కేతపల్లి పిఎస్. సరే, మిమ్మల్ని మీకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి సార్. ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయి? కాగ్నిజిబుల్ అఫెన్స్ అయ్యే అవకాశం ఉన్నది. కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే లా అండ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం. అక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ అవుతుంది? ఎక్కడైనా మేము అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. పేదోళ్ళ గుడిసెలు కూల కొడుతున్నారని మేము అక్కడికి వెళ్తున్నాము. మేము పొలిటీషియన్స్ కాము, ఓన్లీ మీడియా జర్నలిస్ట్ గా మేము అక్కడికి వెళ్తున్నాము. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లా అవుతుంది? చరిత్రలో మొదటిసారి అనుకుంటా జర్నలిస్టులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. చరిత్రలో మొదటిసారి. వెహికల్ సైడ్ తీసుకోండి. ఎందుకు తీస్తాను సార్? మీరు రీజన్ చెప్పండి. రోడ్డు మీద అబ్స్ట్రక్షన్ అయిపోయింది. మీరు ఆపిందే రోడ్డు మీద కదా సార్? రోడ్డు మీద ఆపింది మేము వెళ్ళలే కదా. ఓకే సార్, మీరు వెళ్ళలేదు, కరెక్ట్. దేనికి ఆపినారని తర్వాత ఆపినా సార్, సైడ్ తీసుకోండి. ఇంత అన్యాయమా? ఎట్లా తెలుసు మీరు అడిగిపోతున్నామని? చెప్తా సార్. విజయవాడ పోతున్నా సార్, కనకదుర్గ మాత్రం దర్శించుకోవడానికి పోతున్నా. అదే సార్, వెరిఫై చేస్తాం. ఎట్లా మీరే వెరిఫై చేస్తారు? అరే ఏం అన్యాయం! ఎక్కడ పోతున్నామో నీకే తెలిసి సార్. విజయవాడ పోతామో అర్థం కాదు. ఎట్లా వస్తారు మీరు? తుమ్మల నాగేశ్వరరావు ఖబర్దార్, మీ వ్యవహారం ఏది? విషయం ఏంటంటే, ఉదయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పాశం యాదగిరి గారు, ఇంకా ఈ ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం సంబంధించిన వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతే, రెవెన్యూ మినిస్టర్ ఏం ఆన్సర్ చేసిందంటే, నాకు తెలియకుండా ఖమ్మం జిల్లాలో ఈ కూల్చివేతలు ఎట్లా జరుగుతున్నాయని కలెక్టర్ ఫోన్ చేసిండు. రియల్ ఎస్టేట్ మాఫియా తోటి, దొంగలతోటి కలెక్టర్ కుమ్మక్కైంది. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కుమ్మక్కైంది. ఇక్కడ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో లేదు మీడియాని అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. ఏం దారుణం ఇది? టోల్గేట్, ఏం టోల్గేట్ ఇది? కొర్లపాడు టోల్గేట్ దగ్గర రెడీగా నిలబడ్డారు, నా కారు ఎప్పుడు వస్తుందా అని. వచ్చా అని 10 మంది పోలీసులు ముందుకు వచ్చారు. ఏం ఘోరం ఇది? రెవెన్యూ మంత్రికి తెలవకుండా 1000 గుడిసెలు 10,000 మంది పోలీసులను పెట్టి కూలగొడుతుంటే కనీసం మీడియా వెళ్ళి కవర్ చేయొద్దట. మళ్ళీ ఏంది? మళ్ళీ మేము యూట్యూబ్, అసలు మీ ఆలోచనలు మేము లెక్క కూడా కాదు కదా. TV9, NTV, TV5 పెద్ద ఛానల్స్ ఉన్నాయి. అందుకని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు. మేము రాళ్ళు ఉన్నాయి మరి, అందులో చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది? ఏం అన్యాయం ఇది? ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలని ఆగం చేసిన రేవంత్ పోతే నన్ను ఎందుకు అడ్డుకున్నావు? నువ్వు కూడా ఇందులో పాత్రధారివే. ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఏం చేయాలా అంటే, ఇది స్టార్ట్ అయిందన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే మీరు వెళ్ళొద్దు. రేపటి నుంచి నాకు తెలిసి ఆఫీస్ దగ్గరికే వస్తారనుకుంటా.
నాకు తెలిసి నేను అనుకోవడం ఆఫీస్ రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ లో మాట్లాడగానే ఆఫీస్ దగ్గరికి వస్తారు కావచ్చేమో. ఎక్కడ పోవాలండి జనాలు? ఇంత అన్యాయం ఉంటుందా? మాట్లాడుతున్న మేమే మా ఛానల్లో వస్తున్నాం, వేరే ఏ ఛానల్లో రావట్లేదు ఈ వార్త. మీరు అరెస్ట్ చేస్తారా? చేయండి. ఇప్పుడు మేము ఏడికి పోతున్నాం మీకు ఎట్లా తెలుసు? నేను విజయవాడకు పోతున్నా. నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? ఈ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి నకరేకలు దాటంగానే ఆపేసినావు. ఎమ్మెల్యే ఫోన్ చేయండి. వేముల వీరేశం గారికి ఒకసారి ఫోన్ చేయండి. అదే టోల్ గేట్ మనం కూడా అన్ని టోల్ గేట్లు క్లోజ్ చేసి కేవలం ఒకటే ఈజీగా దొరకాలని అన్ని క్లోజ్ చేసి ఒకటే వే పెట్టి ఏడాది ముసలాన్ని పట్టుకుందామని చూస్తున్నారు. అరే దొంగలని పట్టుకోండి భయ్, దొంగలని పట్టుకోండి. తుమ్మల నాగేశ్వరరావుని అరెస్ట్ చేయండి. కొడుకు అల్లుడి పేరుతో మొత్తం వాడు 8 మంది కమ్మోళ్ళు కలిసి తెలంగాణ భూముల మీద పడ్డారు. భూదాన్ భూముల మీద పడ్డారు. అరే 1954 పహానీలు ఆ భూములు భూదాన్ భూములు అని చెప్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాలు ఆ పేదలకు ఇచ్చేసింది ఇళ్ల స్థలాలు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి కేటాయింపు చేసి లేఅవుట్ చేసి మొత్తం ఇవ్వాల్సింది పోయి 10 ఏళ్లుగా గుడిసెలేసుకున్న వాళ్ళని అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నారే. అసలు అక్కడ తప్పే జరుగుతలే అన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇంత పెద్ద మొగోనివని నేను అనుకోలేదు నాయన. ఇంత పెద్ద దార్కాడు అని నేను అనుకోలే. నువ్వు మమ్మల్ని అడ్డుకుంటే ఏమొస్తుందా బాబు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలవకుండా జరుగుతుందా రెవెన్యూ మంత్రికి? రెవెన్యూ మంత్రి అంటున్నాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిపితే అంటున్నాడు కలెక్టర్, లేదు సార్ మీకు గతంలో 6 నెలల కింద చెప్పినావు అంటున్నట. మరి ఇప్పుడు చెప్పాలి కదా, 6 నెలల కింద ఎట్లా చెప్తామనంటే సైలెంట్ ఉన్నాడు, మాట్లాడలేదు. ఇప్పుడు మొత్తం పోలీసులు మీరు ఏం చెప్పండి, ఇక్కడ ఎంతసేపు ఆపుతారు చెప్పండి. మీరన్నా చెప్పండి. ఏం రాళ్ళు తీసుకోవద్దా, రప్పలు తీసుకోవద్దా? చెప్పేది అయిపోతుంది. మా దగ్గర కెమెరా మొత్తం జై తెలంగాణ మిత్రులారా, ఈరోజు ఉదయం ఖమ్మంలో జరిగినటువంటి దాదాపు వేలాది మంది ప్రజల గుడిసెలను కూల్చినటువంటి నేపథ్యంలో మేము ఈరోజు కాలోజీ టీవీ కానీ, మనతోలు వెలుగు కానీ, దాదాపు ప్లస్ టీవీ తెలంగాణ కానీ, ఈనాటి టీవీ కానీ, ఇలా చాలా మంది ఛానల్స్ అందరం కలిసి అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీని అందరికీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు మేము పోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాం మిత్రులారా. 2014 జనవరిలో భూదాన్ బోర్డుకి సంబంధించి కొంతమంది పేదలు అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 1800 మందికి 2014 ఏప్రిల్లో 100 గజాల చొప్పున భూదాన్ బోర్డు భూమి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఆ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడంతో భూముల రెక్కలు పెరగడంతో అక్కడ కొంతమంది తుమ్మల నాగేశ్వర సంబంధించిన వాళ్ళు, గతంలో పువ్వాడాజీ సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జాలు చేసి పెద్ద ఎత్తున ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే గతంలో చాలా సార్లు కూడా వేలాది మంది పోలీసులు, కొంతమంది దుండగులు వెళ్లి కూడా అక్కడ అక్రమంగా వెళ్లి అడ్డుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు గుప్పలు పట్టుకొని తిరగబడడం జరిగింది. ఈ రోజు గత వారం క్రితం మేము అక్కడికి వెళ్లి స్టోరీ చేయడం జరిగింది. ఆ స్టోరీ చేసిన 1 వీక్ తర్వాత ఈ రోజు ఉదయాన్నే 10,000 మంది నుంచి 15,000 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉదయాన్నే 6 గంటలకు వెళ్లి జేసీబీలతోటి వేలాది మంది పేద బతుకులు కట్టుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలను కూల్చివేసి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దయచేసి తెలంగాణ సమాజం గ్రహించాలి, రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వెరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఎవరి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు అక్కడ పేదల భూముల పైన, కబ్జాదారుల
ఈరోజు ఎంత దారుణంగా వివరిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడటువంటి మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కే ఆ పేదోళ్ల భూముల పైన పడి ఈరోజు అరాచకం చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలి. దీనిపైన అందరూ కూడా నోరు విప్పాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మమ్మల్ని తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో తీసుకురావడం జరిగింది. నాతో పాటు రఘు, నగేష్, వెంకట్ తో పాటు దాదాపు 10 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి కొంతమంది వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మమ్మల్ని మాత్రం ఈ తుంగతుర్తి నియోజకవర్గమైనటువంటి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అందరూ అన్నం పెడతా అంటారు కానీ అరిదా పుచ్చుకొని మీరందరూ మా శత్రువులు కాదమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆఫీసర్లో ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాం అంతే.